హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు మనం తీసే వీడియోస్ ఏంటంటే మీకు తెలియకుండా మేము వీడియో వెనకాల చాలా కష్టపడతామండి. దాదాపుగా 1-2 గంటలు మీకు కష్టపడితేనే మీకు ఒక 10 నిమిషాలే వస్తుంది అనమాట ఆ వీడియో. మేము ఎంతో కష్టపడి మేము ఈ వీడియో తీసి మీకు ఇస్తున్నాం. మీరు మంచిగా వీడియోస్ అన్నీ చూడండి, మంచిగా నేర్చుకోండి. మీరు మంచిగా వీడియోస్ నేర్చుకొని మాకు కొంచెం సపోర్ట్గా ఉండండి. ఇప్పటికే చాలా సపోర్ట్గా ఉన్నారు. మంచిగా మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల మాకంటే మీకే ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట అది. ఎందుకంటే మీలాగా చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారండి, నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. మంచిగా ఇలాగే మా వీడియోస్ అన్ని కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అవసరం. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి అంటే చాలా తలనొప్పి, చాలా ఇబ్బంది. ఈ జాయింట్లు వేసే బదులు మనం అసలు టైలరింగ్ వదులుకోవాలి అనే ఒక టెన్షన్ ఉంటుందన్నమాట. అలాంటి జాయింట్లు చాలా సులువుగా, నీట్గా, అందంగా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనం కుట్టుకున్నాము, ఇంత పెద్ద జాయింట్ వచ్చింది. దీన్ని కనబడకుండా ఎలా వేయాలి, ప్లస్ ఇంకోటి ఏంటి అంటే హ్యాండ్స్కి కూడా చంకపేలికలు వేయాలంటే పెద్ద తలనొప్పి. అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఎలా వేయాలి, ప్లస్ బ్యాక్ పార్ట్ కూడా ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే మనం బ్యాక్ కరెక్ట్గానే కట్ చేస్తాము, ఫ్రంట్ క్లాత్ ఏదో తక్కువైపోయి ఒక మూలన జాయింట్ వస్తుంది. దీన్ని కూడా ఎలా వేయాలి, ఇవన్నీ కూడా చాలా తలనొప్పి ప్రాబ్లం, చాలా తలనొప్పి అనమాట. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఇక లేడీస్కి అయితే పాపం ఇంట్లో పనులలో ఇబ్బందులు పడుకుంటూ ఎన్నో కష్టాలు పడి మనం షాపు ఉన్న వాళ్ళు షాప్ తీసుకొని, మిషన్ ఉన్న వాళ్ళు మిషన్ తుడుచుకునేసరికి ఈ జాయింట్లు చూసేసరికి ఇక అసలు మిషన్ కుట్టబుద్ధి కాదు, లేని బద్ధకం ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఇక నేను చెప్పే టిప్స్ మీరు పాటించారనుకోండి, ఇక జాయింట్ అంటే ముందు జాయింటే వేసుకుంటారు, జాకెట్ కంటే ముందు జాయింట్ వేసుకుంటారు అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు దీనికి సరిపడా మనం క్లాతులు తీసుకోవాలన్నమాట. ఒకటి ఒరిజినల్, ఒకటి వచ్చేసి లైనింగ్ మనం తీసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ లైనింగ్. ఇప్పుడు దీనికి కరెక్ట్గా ఒక మూలకు సరిపడా ఒక క్లాత్ అనేది తీసుకోవాలి. నేను తీసుకున్నాను. అలాగే ఇంకొక మూలకు సరిపడా క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్, ఎందుకంటే మనం ముందు క్రాస్ కట్ చేసాం కాబట్టి క్రాస్ వేసుకోవద్దు, స్ట్రైట్గా తీసుకోవాలి. ఇది కూడా స్ట్రైట్ అనమాట. ఈ స్ట్రైట్ని మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఉండేటట్టుగా దీన్ని కొలుచుకోవాలి. ఇలా చూడండి, స్ట్రైట్ అంటే ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అని దీన్ని ఏం చేయాలంటే స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇలా. ఓకేనా? ఇలా స్ట్రైట్ కటింగ్ అయిపోయింది. తర్వాతకు వచ్చేసి ఇది కూడా స్ట్రైట్ కటింగ్ కలుపుకోవాలి. దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసి చాలా ఈజీగా దీన్ని కూడా దీని మీద ఇలా పెట్టండి. చూడండి, ఇలా ఈ మూల జాయింట్ అనేది పెద్ద తలనొప్పి అనమాట. దీన్ని కూడా దీని మీద ఇలా బోర్లించండి, ఏమి చేయొద్దు. చక్కగా మనం కుట్టు అనేది ఇలా పెట్టేసుకొని ఒక పాదం మందం కుట్టు ఇలా వేసుకోవాలి మనం. ఓకేనా? చూడండి, ఇలా చక్కగా ఇలా వేసేసుకోవాలి. చక్కగా చూడండి, ఇలా మనం జాయింట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ జాయింట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే మనకి ఇలా గీరేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ని కూడా మనం రివర్స్లో కూడా ఇలా గీరుకొని ఇప్పుడు ఎంతైతే మనకు ఉందో అంత చక్కగా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఇలా కరెక్ట్గా కుట్టేసి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకొని చాలా ఈజీగా ఇలా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అసలు ఎంతసేపు అండి ఒక్క కుట్టులో జాయింట్ అనేది అయిపోయింది. దీన్ని మనం చేయాలి అంటే ఎన్ని కష్టాలు పడతాము, ఎన్ని బాధలు పడతాము, అసలు ఇది ఎలా వేయాలి ఏంటి అని టెన్షన్గా ఉంటుంది. ఇది అయిపోయింది కదా, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గరికి వద్దాం. హ్యాండ్స్కి కూడా చంకపేలికలు వేయాలి. ఇక వేయాలి అంటే మనం ముక్కలు రెడీ చేసుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఒకేసారి ఇలా డబల్ ఉన్న క్లాత్ తీసుకొని మనం ఏం చేయాలి అంటే దీన్ని డబల్గా ఇలా ఫోల్డ్ చేసేసి ఒక్కసారి దీని మీద ఇలా వేయాలి. చూడండి, ఇలా వేసేసి మనం ఎంత వెడల్పు కావాలా, మనకి ఎలా కావాలో ఆలోచించుకోండి. దీన్ని కూడా క్రాస్గా ఉంది కదా, కొంచెం స్ట్రైట్ చేసేసుకొని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఒకేసారి 4 ముక్కలు ఇలా కట్ చేసేసుకోండి. చూడండి, ఇలా కొంచెం ఎగస్ట్రా పెట్టి, ఇది చూడండి కొద్దిగా ఇలా ఎగస్ట్రా పెట్టి మనం 4 ముక్కలు తయారు చేసేసుకుంటే మనకి చక్కగా ఈ యొక్క జాయింట్ అనేది అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ నేను 2 జాయింట్లు వేసి చూపిస్తాను మీకు. ఒక 2 జాయింట్లు తర్వాతకు వేసుకుంటాను. ఓకేనా? ఇది కూడా స్ట్రైట్గా ముక్క ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా మనం జాయింట్ చేయాలన్నమాట. ఇక ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒరిజినల్ పార్ట్ కూడా మనం అలాగే జాయింట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. మనం దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కటింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇలా నిలువుగా కటింగ్ చేసేసి ఇప్పుడు దీన్ని కూడా ఇలా చేసేసుకోవాలి. 4 పీసులు వచ్చేసాయి. ఇప్పుడు ఈ 2 పీసులు పక్కన పెట్టేసి ఈ 2 పీసులు తీసుకున్నాను నేను. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత
ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకటి ఆ లైనింగ్ కింద పెట్టేసి దీన్ని ఇలా పెట్టుకోవాలి. చూడండి కొంచెం ఎక్కువగా పెట్టండి, ఓకేనా. దీన్ని లైనింగ్ని కొంచెం ఎక్కువగా పెట్టేసి ఇప్పుడు దీన్ని కూడా రివర్స్లో ఇలా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఎక్కువగా పెట్టేయండి. పెట్టేసి ఈజీగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా గీరాలి. సేమ్ ప్రాసెస్ దీన్ని కూడా ఇలాగే మనం గీరాలి. మళ్ళీ చూడండి ఇలా గీరిన తర్వాత ఇది మనం ఏం చేయాలంటే చేతి పని కోసం మనం ఎలా అయితే మలిచామో సేమ్ యాజ్ టీజ్గా చూడండి ఇక్కడ జాయింట్ కూడా కలిసిపోతుంది మనకు. చూసారా ఇలా ఇలా పెట్టేసి ఇలా మనం మలుచుకోవాలన్నమాట. ఇలా మలుచుకోవటం కంటే ముందు మనం ఇలా కొస కుట్టు వేసేసుకొని దీని మీద ఇలా మనం లూజ్ కుట్టు పెట్టేసి కుట్టు వేయాలి. చేతి పని కదా ఇది, ఇలా లూజ్ కుట్టు పెట్టేయాలి. ఇక యథావిధిగా మనకి చేయి పెరిగిపోయింది చూడండి, చాలా చక్కగా చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం క్రాస్గా ఇలా చేసుకోవచ్చు, ఓకేనా. ఈ జాయింట్ చూడండి ఎంత అందంగా ఉందో. అసలు ఇది మనకి సైడ్ జాయింట్ చేతులకు వేసుకున్నట్టుగానే లేదు, చాలా ఈజీగా చాలా చక్కగా అయిపోయింది. ఇంకో వైపు కూడా టకటకా వేసి చూపిస్తాను, ఓకేనా. ఇంక ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా ఎక్స్ట్రా పెట్టేసి చూడండి కొంచెం దీన్ని మనం ఏం చేయాలి అంటే కొద్దిగా ఈ యొక్క స్ట్రైట్గా ఇలా కట్ చేసేసుకోవాలి పీస్ని, అంతే, ఏం లేదు, ఓకేనా. ఇంక ఇలా కిందికి కొంచెం ఇది ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా మనం గీత గీయాలి. గీసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా రఫ్ చేసి తీసేసుకున్నాం కదా, ఇలా ఒకసారి గోటితో అనుకొని ఇప్పుడు ఈ చేతి పని దాన్ని ఇలా అని మళ్ళీ యథావిధిగా మనం అది ఇప్పుడు ఇది ఎంతైతే మలిచామో అంత మలిచేటట్టుగా వేలుగా, ఓకేనా. దీన్ని కూడా ఒకసారి ఇలా అనుకొని చక్కగా ఇలా మలిచి ఇలా మళ్ళీ మనం మలుచుకోవాలన్నమాట. చక్కగా ఇలా మలిచి లూజ్ కుట్టు వేసుకోవాలి, ఓకేనా. ఇలా వేసేసి ఇలా తిప్పుకోవాలి. జాయింట్ అనేది మనకు అర్థం కూడా కాదనమాట, అలా వచ్చేస్తుంది మనకు, ఓకేనా. ఇక దీన్ని కొంచెం క్రాస్గా ఇలా మళ్ళీ ఖర్చులలోకి ఇలా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ చూడండి చంక పేలికలు ఎంత ఈజీగా ఎంత చక్కగా అయిపోయాయి మనకి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ జాయింట్లు ఏంటి అంటే మనం తరచు చూడాల్సిందే, ఎక్కడైనా మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ జాయింట్కి ఒక మూల ముక్క సరిపోతుందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం తక్కువ అవుతుంది మనకి. అయితే మనం ఏం చేయాలి అంటే ఇంకా వేస్ట్ క్లాత్ ఏమైనా ఉందేమో చూసి దాంట్లో నుంచి దీని జాయింట్ అనేది తీసుకోవాలి, ఓకేనా. ఇక చూడండి ఇలా వేస్ట్ క్లాత్ ఉంది, దీన్ని కూడా బారుగా ఇలా కటింగ్ చేసేసాను. ఇలా చేసి ఒక్కసారి ఇలా పెట్టి చూడాలి, మనకు సరిపోతుంది, ఓకే కదా. ఇక ఈ లైనింగ్ ఇలాగే ఉంచేసి ఒరిజినల్ మీద ఇలా ఉల్టా మీద ఈ క్లాత్ని వేసుకోవాలి. మనం ఇలా వేసేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి అసలు మనకి ఏం లేదు, మనకి చాలా ఈజీ అన్నమాట. ఇది ఎంత ఈజీ అంటే ఈ జాయింట్లు రాక ఎంతమంది పిచ్చిగా వేస్తాం. మనం జాయింట్ వేసేటప్పుడు ఎలా అంటే అది వేస్తాం కానీ లోనన్నా గద్దరగా ఉంటుంది, బయటన్నా గద్దరగా ఉంటుంది, మంచిగా ఉండదు, నీట్గా అనిపించదు అనమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉంటుందో. మీరే అంటారు అన్నయ్య చాలా బాగా వేశారు మీరు అని చెప్పేసి. చూడండి ఇలా వచ్చేసింది. లోన కూడా మనకి నీట్గా ఇలా ఉంటుంది, బయట కూడా ఇలా ఉంటుంది. మనం జాయింట్ వేసినట్టుగానే లేదు. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం జాయింట్ వేసాము, అలాగే హ్యాండ్స్ కూడా జాయింట్ వేసాము, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా జాయింట్ అనేది వేసాము. ఇక్కడ మన మూడిటికి కూడా ఇలాగే ప్రతి దగ్గర కూడా జాయింట్ అనేది వస్తుంది. ఇలా లోడింగ్తో జాయింట్ వేయడం వల్ల మనకి మంచిగా ఉంటుంది అనమాట, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. చూశారు కదా ఈరోజు వచ్చేసి మన జాయింట్ అనేది హ్యాండ్స్కి, బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసాము. అలాగే మీకు ప్రతి పని కూడా చాలా నీట్గా చాలా అందంగా 10 నిమిషాల లోపే తయారు చేసి నేను మీకు అందజేస్తానండి. మా ఛానల్ చూసేవాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఎంతమందికి తెలీదో ఈ జాయింట్లు, ఎంతమందికి తెలుసో, ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లు మాత్రం కంపల్సరీ చేయండి. అలాగే లైక్ షేర్ కూడా చేయడం వల్ల నేను హ్యాపీగా ఉంటాను, ఓకేనా.